ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హెవెన్. ఇది సీజ్ ద షిప్. సోషల్ మీడియాలో అలాగే ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఏంటిదంటే హ్యాష్ సీజ్ ద షిప్. ఇది పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ పోర్ట్ అయితే విజిట్ చేశారు. సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు అలాగే కాకినాడ ఎమ్మెల్యే గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్ని అయితే విజిట్ చేశారు. అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని తెలుసుకొని అక్కడ వెళ్ళి ఆ షిప్ని సీజ్ చేశారు. ఇంతకీ ఆ షిప్లో ఏముందంటే రైస్ ఉంది. అంటే మనకి మంత్లీ రేషన్ ఇస్తారు కదా, కేంద్రం నుంచి వచ్చే రేషను. సో ఆ రేషన్ని వాళ్ళు ఇల్లీగల్గా ఆఫ్రికాకి అయితే తరలిస్తున్నారంట. సో అది తెలుసుకొని ఆ షిప్ని అయితే సీజ్ చేశారు. సెంట్రల్తో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను హ్యాండిల్ చేసుకుంటానని స్ట్రాంగ్గా అయితే ఆయన అయితే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ పనికి ప్రతి ఒక్కరైతే ఫిదా అవుతున్నారు. ట్విట్టర్లో అయితే హ్యాష్ ట్యాగ్ సీజ్ ద షిప్ అనేది ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేసిన షిప్ నేమ్ ఏంటంటే స్టెల్లా ఎల్ పనామా. ఆ షిప్లో ఏకంగా 38,000 టన్నుల రైస్ అయితే ఉందంట. ఆ రైస్ ఇల్లీగల్గా ఆఫ్రికాకు తరలిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే దాన్ని సీజ్ చేశారు. అక్కడున్న పోర్టు, కాకినాడ పోర్టు, కేవలం 16 మంది మాత్రమే అక్కడ సెక్యూరిటీ ఉన్నారంట. అంత పెద్ద పోర్టుకి 16 మంది సెక్యూరిటీ అంటే ఇది పెద్ద స్కామ్లా ఉంది. ఎప్పటి నుంచో ఈ స్కామ్ అయితే జరుగుతుందంట, బిగ్ స్కామ్ ఇది. సో దాన్ని పవన్ కళ్యాణ్ గారు అండ్ నాదెండ్ల మనోహర్ గారు కనిపెట్టి ఆ షిప్ని సీజ్ చేశారు. సెంట్రల్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే అన్నారు. సో ఇది పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో అయినా బాగా ట్రెండ్ అవుతున్నారు. అలాగే హ్యాష్ ట్యాగ్ సీజ్ ద షిప్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. ఇది స్టోరీ. పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ని ఎందుకు సీజ్ చేశారో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ.